ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. మనము మన సంస్కృతి. 2వ అధ్యాయం వేద ఘనత. మన ప్రాచీనులు వ్రాసిన వేదాలు 4 వర్ణానికి మతానికి అతీతమైన వాటి విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు. వీటిలో ఋగ్వేదం మానవ చరిత్రలోనే ఎంతో ప్రాచీనమైనది. సుమారు క్రీస్తుపూర్వం 5000 నుండి 3000 సంవత్సరాలకు పూర్వం వ్రాయబడి ఉండవచ్చని అంచనా. ఈ వేదాలలోని తాత్వికమైన విజ్ఞానాన్ని ఆధునిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలించడం ఎంతో అవసరం. కారణం, వాటిలో నైతిక సూత్రాలే గాక ఈ విశ్వం యొక్క విచిత్రమైన ప్రవర్తనను గూర్చి ఎంతో విస్తారంగా వివరించబడింది. ఇతర ప్రాచీన గ్రంథాలలాగా ఇవి ఈ విశ్వతత్వాన్ని దైవ సంబంధమైన కథల ద్వారా మాత్రమే వివరించవు. ఈ విశ్వం యొక్క యంత్రాంగం, జీవ పదార్థోత్పత్తి, దాని ధ్యేయం, తార్కిక విజ్ఞానం యొక్క పరిమిత సామర్థ్యాల గురించి ఎంతో పాండిత్యంతో కూడిన వివరణ వాటిలో ఉన్నది. అంతేగాక తార్కికమైన మన అవగాహనను పెంచుకునే రీతిలో తర్కానికి అతీతమైన విశేషమైన జ్ఞానాన్ని పొందే మార్గాలు చెబుతాయి వేదాలు. కాంతి మరియు శబ్ద తరంగాల ధర్మాలు, గ్రహగతులు, గణితానికి అవసరమైన సంఖ్యా వ్యవస్థ మొదలైనవి వీటిలో కనిపిస్తాయి. వేదాలు ఏ ఒక్క వ్యక్తి చేత కానీ, లేక ఒక ప్రత్యేకమైన కాలానికి చెందిన వ్యక్తుల కూటమి చేత కానీ వ్రాయబడలేదు. వేర్వేరు కాలాలలో వేర్వేరు వ్యక్తులచే వ్రాయబడ్డాయి. వీరిలో చాలామంది పేర్లు చరిత్రకు ఎక్కనే లేదు. నిజమైన విజ్ఞానం శుద్ధము మరియు విశ్వజనీనము కనుక దానికి తమ పేరు పెట్టుకొనడం సమంజసం కాదని ఋషులు తలచినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ప్రపంచంలోని పండితులందరి దృష్టినో అవి ఆకర్షించినప్పటికీ 20వ శతాబ్దంలో సంభవించిన సాంకేతికాభివృద్ధి వలన ఇటీవల కాలంలో వాటిపై ఆసక్తి వృద్ధి పొందింది. ఇందుకు కారణం అలనాటి వేదాలలోని భావాలు ఆధునిక విజ్ఞానంలో కనిపించే భావాలను విశేషంగా పోలి ఉండడమే. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానాన్ని సాధించుకోగలిగిన హిడోకి యుకావా క్రియేటివిటీ అండ్ ఇనిషియేషన్ అన్న గ్రంథంలో గణిత మరియు తర్కశాస్త్రాలు నిజానికి ప్రాచీన కాలంలోనే భారతదేశంలో అభివృద్ధి చెందాయి అని, ఆదిమ అజ్ఞానం నుండి మానవుడు బయటపడడం భారతదేశంలో ఎంతో ప్రాచీన దశలోనే జరిగింది అని వ్రాశాడు. తర్కము మరియు తర్కానికి అతీతమైన ప్రతిభ అన్నవి విజ్ఞాన సముపార్జనకు అతి ముఖ్యమైన పరికరాలు. తర్కశాస్త్రం 19వ శతాబ్దం వరకు విజ్ఞాన శాస్త్రజ్ఞులందరికీ వినియోగింపబడిన పరికరమే గాని తదితరమైనది అంతగా గుర్తింపబడలేదు. అయినప్పటికీ ఉత్తమ శ్రేణికి చెందిన ప్రకృతి సత్యాలన్నీ ఈ 2వ సాధనం ద్వారా సాధించబడినవే. తర్కానికి అతీతమైన రీతిన స్ఫురించిన భావాలన్నీ మానవ మేధ యొక్క విశృంఖలమైన ఊహాగానాలు మాత్రమే కావు. అవి మానవ చైతన్యం ఒక అతీతమైన రీతిన పనిచేయడం వలన లభించినవే. ఉదాహరణకు, ఏ వస్తువైనా క్రిందకు పడడం సామాన్య విషయమే. కానీ గ్రహగతులను వివరించగల సిద్ధాంతం కోసం అన్వేషిస్తున్న న్యూటన్ మనస్సు ఇట్టి విశేషమైన రీతిన పనిచేసి పైనుండి కింద పడే వస్తువును చూసినప్పుడు పనిచేసింది. అంతటితో ఆ క్రింద పడే వస్తువుకు క్రమబద్ధంగా చరించే గ్రహాలకు ఆకర్షణ సిద్ధాంతమే వివరణ కాగలదని అతడికి స్ఫురించింది. అంతేకాదు, ఈ ప్రతిభ యొక్క ప్రాముఖ్యతను నేటి భౌతిక శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు కూడా. 2వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.